రీసెంట్గా 12th February 2026న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేసింది. 3.6 lakh crore వర్త్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ని, ఫైటర్ జెట్స్ని తీసుకోబోతున్నట్టు. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్కి చైర్పర్సన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఈ మీటింగ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ నేవీకి, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి ఎంతెంత బడ్జెట్ని అలొకేట్ చేశారు, ఏమేమి కొంటున్నారన్నది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూద్దాం. ఈ అనౌన్స్మెంట్లో బిగ్గెస్ట్ పార్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వచ్చింది. 2.95 lakh crores నుంచి 3.16 lakh crores మధ్య ఈ యొక్క బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి. పర్టికులర్గా 114 రఫేల్ ఫైటర్ జెట్, ఇవి మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఫ్రాన్స్ నుంచి మనం తీసుకోబోతున్నాం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాసివ్. ఇందులో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 18 రఫేల్ ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్లోనే డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అక్కడే బిల్డ్ చేసి ఫ్లైవే కండిషన్స్ అంటే మొత్తం అక్కడే బిల్డ్ చేసి అక్కడ నుంచి ఇండియాకి తీసుకొని వచ్చేస్తారు. ఇంకొక 96 రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవబోతున్నాయి. అది కూడా డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఇండియన్ ఫర్మ్స్తో కొలాబరేట్ అయ్యి 60% ఇండిజినియస్ కాంపోనెంట్స్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేయబోతున్నారు. దీని ద్వారా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది గ్రో అవుతుంది, ఇండియన్ ఫర్మ్స్ కూడా రెవెన్యూ అనేది గ్రో అవుతుంది. దీనితో పాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కూడా మనకి వస్తుంది. ఆల్రెడీ 2016లో మనం ఫ్రాన్స్తో ఒక డీల్ కుదుర్చుకున్నాం 36 రఫేల్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం. దీనికి దాదాపు 59,000 crores మనం బడ్జెట్ అలొకేట్ చేసుకున్నాం. 2020లో మనకి ఆ ఫైటర్ జెట్స్ అనేది మన ఇండియాకి వచ్చాయి. కొన్ని రఫేల్ ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ అడ్డుకునేలాగా మనం ప్రెసెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పొజిషనింగ్ చేసింది. సో ఇప్పుడు ఈ 114 రఫేల్ ఫైటర్ జెట్స్ యొక్క డీల్ అనేది మ్యాసివ్ అంటే మ్యాసివ్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇంకా సూపర్ స్ట్రెంత్ ఇవ్వబోతుంది. దీనితో పాటు రష్యా నుంచి 288 S-400 మిసైల్స్ని తీసుకోబోతున్నాం. ఇందులో 120 షార్ట్ రేంజ్ అండ్ 168 లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండక్ట్ చేసుకోబోతుంది. ఈ S-400 మిసైల్ డీల్కి సంబంధించి అరౌండ్ 10,000 crores మనం బడ్జెట్ని అలొకేట్ చేసాం. ఎయిర్ ఫోర్స్కి ఇంకొకటి వచ్చి ఏఎస్ హ్యాప్స్ అంటాం, ఎయిర్ షిప్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్. ఇది మన ఎర్త్ సర్ఫేస్ నుంచి 20 kilometers హైట్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ పర్పస్ కోసం, సర్వేలెన్స్ పర్పస్ కోసం, స్పై శాటిలైట్గా యూజ్ చేయడానికి, టెలికమ్యూనికేషన్స్ కోసం ఈ యొక్క శాటిలైట్ని మనం యూజ్ చేయబోతున్నాం. దీనికి అరౌండ్ 5,000 crores మనం బడ్జెట్ని అలొకేట్ చేసాం. ఓవరాల్గా ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్లో అనౌన్స్ చేసిన 3.6 lakh crores ఆల్మోస్ట్ 3.15 lakh crores ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, దట్టు రఫేల్ ఫైటర్ జెట్స్కి, S-400 మిసైల్స్కి, ఏఎస్ హ్యాబ్స్కి ఎక్కువ మనం బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఇండియన్ నేవీకి చూసుకున్నట్లయితే 6 P-81 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మనం యూఎస్ఏ నుంచి తీసుకోబోతున్నాం. ఇవి లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రెకనైసెన్స్గా యూజ్ అవుతాయి. రెకనైసెన్స్ మీన్స్ స్పై చేయడానికి కూడా పనికొస్తుంది. అండ్ ఇవి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సిస్టమ్స్, అండ్ ఇవి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా. లోపల నుంచి వచ్చే సబ్మెరైన్స్ని అడ్డుకునేదానికి కూడా మనం ఈ P-81 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ పనికొస్తాయి. అండ్ ఈ అనౌన్స్మెంట్లోనే నేవీకి సంబంధించి 4 మెగావాట్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ని కూడా ఇండిజినియస్గానే బిల్డ్ చేసి ఇండక్ట్ చేయబోతున్నాం. ఇండియన్ ఆర్మీకి వచ్చేటప్పటికి వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్స్ని DRDO డెవలప్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 1 lakh యాంటీ ట్యాంక్ మైన్స్ని ప్రొక్యూర్ చేసుకోబోతున్నాం. దీనికి మనం అరౌండ్ 20,000 crores ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకా ఆర్మీకి సంబంధించి T-72 బ్యాటిల్ ట్యాంక్స్, BMP-2 ఇన్ఫాంట్రీ కాంబాక్ట్ వెహికల్స్, ఆర్మడ్ రికవరీ వెహికల్స్ కూడా మన ఇండియన్ ఆర్మీకి అనౌన్స్ చేసాం. ఇండియన్ కోస్ట్ గార్డ్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ మన దగ్గర డ్రోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. సర్వేలెన్స్కి, రీసెర్చ్కి, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి యూజ్ చేస్తున్నాం. ఈ డ్రోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఎలక్ట్రిక్, ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడార్ సిస్టమ్స్ని మన ఇండిజినియస్గా డెవలప్ చేసింది ఇంక్లూడ్ చేయబోతున్నాం. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కాకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 2,312 crores 8 న్యూ డ్రోనియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం ఇండియన్ కోస్ట్ గార్డ్లోకి ఇండక్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇండియన్ డిఫెన్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ చేసింది అరౌండ్ 3.6 lakh crores వర్త్ ఎక్విప్మెంట్స్ కోసం. పర్టికులర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం. ఎందుకంటే ప్రజెంట్ జియో పాలిటిక్స్ అనేది చాలా వాలటైల్గా ఉన్నాయి అండ్ చాలా ఇన్సెక్యూర్గా కూడా ఉన్నాయి. అండ్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. అదే ఒకటి సుఖోయ్ 30 MKI, ఇది మనం రష్యా నుంచి తీసుకున్నాం. ఇది హెవీ వెయిట్. ఇంకొకటి డసాల్ట్ ఏవియేషన్ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్, ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్, ఇది మీడియం వెయిట్ కేటగిరీ కింద ఉంటుంది. అండ్ ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ క్రియేట్ చేసిన తేజాస్ ఫైటర్ జెట్, ఇది మన ఇండియన్ ఇండిజినియస్ ఫైటర్ జెట్.
ఇది అన్నిటికన్నా మోస్ట్ ఎకనామికల్ అండ్ అన్నిటికన్నా మోస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది. ఒక్కసారిగా కానీ ఈ రఫేల్ జెట్స్ కానీ ప్రజెంట్ మన ఆర్మీకి తీసుకొచ్చిన ట్యాంక్స్కి సంబంధించి కానీ ఇండియన్ నేవీలో కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్లో కానీ ఈ డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్ అనౌన్స్ చేసిన బడ్జెట్ ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి, నేవీకి, కోస్ట్ గార్డ్కి కానీ ఇవన్నీ యాడ్ అయినాయి అంటే ఇండియా యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంకా సూపర్ స్ట్రాంగ్గా అవ్వబోతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్.